రాష్ట్రంలో తొందరలో ఒక ఉప ఎన్నిక జరగబోతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఉండే కదా, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత ఇప్పుడు దానికి ఉప ఎన్నిక జరగబోతుంది. నెక్స్ట్ మంత్ నోటిఫికేషన్ వస్తుంది అని అంటున్నారు. ఉప ఎన్నిక జరగబోతుంది అన్నట్టు ఇప్పుడు దానికి, జూబ్లీహిల్స్ ఎన్నికకి. అయితే ఇక్కడ ఏ ఎజెండాతో పార్టీలు ముందుకు పోబోతున్నాయి అనేది చాలా కీలకంగా మారింది. జనరల్ ఎలక్షన్స్ జరిగినప్పుడు వేరేలాగా ఉంటుంది, ఉప ఎన్నికలు జరిగినప్పుడు పరిస్థితులు వేరేలాగా ఉంటుంది. జనరల్ ఎలక్షన్స్లో ఎజెండాలు లేదంటే పార్టీ మేనిఫెస్టోలు ఇంకా రకరకాల ఈక్వేషన్స్ పనిచేస్తాయి. రాష్ట్రం మొత్తం మీద ఒకే రకమైనటువంటి వాతావరణం ఉంటుంది. రాష్ట్రంలో పార్టీలు మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తాయి. అన్ని పార్టీలు వాళ్ళు అధికారంలోకి వస్తే ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేస్తాం మేము అనేది మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తారు. ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్లు ఉంటారు, పార్టీకి సంబంధించిన అధ్యక్షులు, వాళ్ళు వీళ్ళు రకరకాల ఈక్వేషన్స్ని గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసింది, మేము ఏం చేయబోతున్నాము, ఇట్లా అన్నీ చెప్పుకుంటూ పోతారు. జనరల్ ఎలక్షన్స్కి సంబంధించి ఉండే ఎన్నికల తీరు ఒక లెక్క ఉంటుంది. ఉప ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఇంకొక తీరులాగా ఆ ఉప ఎన్నికలు జరుగుతాయి, ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే. అయితే ఉప ఎన్నికలలో పార్టీలు ఎట్లా ఏ స్టాండ్ను తీసుకోబోతారు, జనాలకి ఏం చెప్పబోతారు అనేది చాలా కీలకంగా ఉంటుంది. మామూలుగా ఎప్పుడైనా సరే అధికారంలో ఉన్న పార్టీలు ఏం చేస్తాయంటే ఉప ఎన్నిక వచ్చినప్పుడు మేము ఇన్ని రోజులలో పాలించినాం, గివి చేసినాం చూడురి, వాటిని చూసి మాకు ఇప్పుడు ఇక్కడ ఎన్నికల్లో ఓటయ్యిరి అనేది అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు అడుగుతారు. ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఆడ పోటీ చేసిరు అనుకోండి, అప్పుడు ఏం చెప్తారు అంటే ఇగో ఇన్ని నెలలలో అధికార పార్టీ గివిట్లలో విఫలమైంది కాబట్టి అధికార పార్టీకి ఓటెయ్యొద్దు, మాకు ఓటెయ్యండి అనేది ప్రతిపక్ష పార్టీలు సహజంగా అడుగుతాయి. అయితే ఇప్పుడు అక్కడ ఉప ఎన్నిక జరిగే స్థానం ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే చనిపోయిండు మాగంటి గోపీనాథ్, కాబట్టి ఇప్పుడు ఎన్నిక జరగబోతోంది. సహజంగా గతంలో ఎట్లుంటుండే అంటే అంతకుముందు ఎవరైనా చనిపోతే ఆ అసెంబ్లీ స్థానానికి పోటీ చేయాల్సి వస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు వీళ్ళు కనుక పోటీ చేస్తే వేరే పార్టీలు పోటీ పెట్టకపోతుండే, ఏకగ్రీవంగా ఎన్నికైతుండే. అయితే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కొంత ఆ సాంప్రదాయం పోయింది. చనిపోయిన స్థానాలలో ఎన్నికలు వచ్చినప్పుడు కూడా, ఉప ఎన్నికలు వచ్చినప్పుడు కూడా మిగతా పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా పోటీకి పెట్టిరు. గతంలో మనం చూసినాం, సాయన్న చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులే పోటీ చేసినప్పుడు మిగతా పార్టీ వాళ్ళు కూడా పోటీకి పెట్టిరు, మిగతా పార్టీ అభ్యర్థులు కూడా పోటీకి ఉన్నారు. సో అట్లా జరుగుతున్నాయి ఇప్పుడు ఉప ఎన్నికలు. అయితే ఇప్పుడు ఈ మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక జరగబోతోంది. ఆ ఉప ఎన్నికకు ఎజెండా ఏముండబోతుంది, ఇది కీలకంగా మారబోతుంది ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో. అయితే బీఆర్ఎస్ పార్టీ దీనికి సంబంధించి ఒక ఎజెండాను సెట్ చేసినట్టు కనిపిస్తుంది మనకి. 2-3 రోజుల కిందట జూబ్లీహిల్స్ నియోజకవర్గం మీటింగ్ అయింది కదా తెలంగాణ భవన్లో. దాంట్లో మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే బీఆర్ఎస్ హైడ్రాను మెయిన్ ఇష్యూగా తీసుకొని అదే ఎజెండాగా ఎన్నికలకు పోబోతోంది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడినప్పుడైనా లేకపోతే రకరకాల నాయకులు మాట్లాడినప్పుడు దాన్నే మెయిన్గా ఫోకస్ చేసేలాగా ఆ మీటింగ్ అంతా సాగింది. ఎందుకంటే హైదరాబాద్లో ఎంత బీభత్సం సృష్టించింది అనేది చాలా మందికి తెలుసు. హైడ్రా వల్ల ఎన్ని కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చినాయి, ఎంతమంది ఇల్లు లేనోళ్ళు అయ్యిర్రు అనేది ఆ నియోజకవర్గాలలో ఉన్న జనాలకే ఎక్కువ తెలుసు. ఎన్నికలు వచ్చినప్పుడు ఇదంతా కూడా, ఎన్నికలు ఎప్పుడు వస్తాయి, ఎన్నికలు వచ్చినప్పుడు అవన్నీ వాటి ఫలితం కనిపించే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, అధికారంలోకి వచ్చిన వెంటనే తీసుకున్న నిర్ణయాలలో హైడ్రా ఒకటి. ఇప్పుడు కనీసం నోటీస్ ఇవ్వకుండా పొద్దున బుల్డోజర్లు ఇంటి మీదకి పోయి మొత్తం ఎట్లా చేసినవి అనేది అంతా చూసినాం మనం. ఇది ఎవరి మీదకి పోయింది, మళ్ళా పేదోళ్ళు మధ్యతరగతుల ఇండ్ల మీదకి హైడ్రా పోయింది అనే ఆరోపణలు కూడా చూసినాం మనం. డబ్బులున్నోళ్ళ ఇండ్ల మీదకి పోలేదు, వాళ్ళు కట్టుకున్న విల్లాల మీదకి పోలేదు, వాళ్ళు కట్టుకున్న ఇండ్ల మీదకి పోలేదు, అట్లాంటి కాంట్రాక్టర్లు కట్టిన అపార్ట్మెంట్ల జోలికి కూడా పోలేదు అని హైడ్రా మీద ఎప్పటి నుంచో ఉన్న మచ్చ, హైడ్రా మీద ఉన్న మచ్చ అదే. అంతెందుకు, మన సీఎం రేవంత్ రెడ్డి గారి అన్నది ఉండే కదా, మనమే చేసినాం వీడియో, అది వాళ్ళ అన్నది కూడా హైడ్రా పరిధిలోనే వస్తుంది. కానీ దానికి మాత్రం నోటీసులు ఇస్తే వాళ్ళు కోర్టుకు పోయి కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు. అట్లా వాళ్ళకి నోటీసులు ఇచ్చి టైం ఇచ్చింది, ఇయ్యంగానే వీళ్ళు కోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకున్నారు కూలగొట్టొద్దని. అట్లనే పేద మధ్యతరగతి వాళ్ళ ఇండ్లకి కూడా నోటీసులు ఇవ్వాల్సింది కదా హైడ్రా. నోటీసులు ఇస్తే వాళ్ళు కూడా కోర్టుకు పోయి తెచ్చుకునేటోళ్ళు, కానీ అది చేయలే అక్కడ. ఎందుకంటే పేద మధ్యతరగతి వాళ్ళ ఇండ్లే టార్గెట్ కాబట్టి.
ఇంకా మళ్ళీ మీది నుంచి సెలవులు ఉన్నప్పుడు లేకపోతే పండగల టైంలలో కూడా హైడ్రా పొద్దుగాలనే, ఎందుకంటే ఒకవేళ సెలవులు ఉన్నాయి అనుకోండి హైకోర్టుకి, కోర్టులకు సెలవులు ఉన్న రోజు హైడ్రా బుల్డోజర్లు వచ్చి ఇంటి ముందు నిల్చునేటి, కోర్టుకు పోయే టైం ఉండదు. లేకపోతే శనివారాలు ఆదివారాలు, గతంలో కోర్టు చెప్పింది కదా, హైడ్రా కమిషనర్ రంగనాథ్కి కూడా గతంలో చెప్పింది కోర్టు, అసలు ఏం చేయాలనుకుంటున్నారు మీరు, ఒక్క రోజులో మొత్తం హైదరాబాద్ రూపురేఖలు మార్చాలనుకుంటున్నారా, ఏం జరుగుతుంది, అసలు ఎందుకు పోతున్నారు మీరు, పండగల రోజు హాలిడేస్ రోజు కూల్చాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అనేది కోర్టు చాలా సీరియస్గానే వార్నింగ్ ఇచ్చింది. పండగలు ఉన్నప్పుడు లేకపోతే కోర్టులు సెలవులు ఉన్నప్పుడే హైడ్రా అనేది ఆ బుల్డోజర్లు పోయి నిల్చునేటి. కొంతమంది మనం చూసినాం, వీడియోలు విజువల్స్ చూసినాం కదా, కనీసం ఇంట్లో ఉన్న సామాన్లు బయటికి తెచ్చుకుంటాము అంటే టైం కూడా ఇవ్వకుండా కూలగొట్టారు. మొత్తం బుల్డోజర్ రాజ్యం నడిచింది హైదరాబాద్లో హైడ్రా పేరు మీద. అదంతా కూడా జనాలు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారు. కాబట్టి ఆ హైడ్రా వల్ల ఎక్కువ ఇబ్బంది పడ్డ జనం ఎవరన్నా ఉన్నారు అంటే అది హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళే. ఇప్పుడు అది ఎజెండా కాబోతుంది జూబ్లీ హిల్స్ ఎన్నికలలో. ఎందుకంటే హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆ జూబ్లీ హిల్స్ వైపున ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, మిగతా హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే మూసి పరివాహక ప్రాంతంలో కూడా ఎట్లా జరిగింది ఏంది కూడా చూసినాం కదా, ఎట్లా కూలగొట్టారు మొత్తం మార్కింగ్ చేసి వాళ్ళ ఇండ్లని. సో ఇప్పుడు వీళ్ళందరికీ జూబ్లీ హిల్స్ ఎన్నికలలో ఎట్లాంటి తీర్పు ఇవ్వబోతున్నారు వీళ్ళందరూ అనేది ఇప్పుడు తెలుస్తుంది. అది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా చెప్తున్నారు, హైడ్రా ఇండ్ల మీదకి వచ్చి కూల్చేసింది టైం ఇవ్వకుండా హైడ్రాని పంపించేసి కూల్చేసిర్రు కదా, హైడ్రా లాంటివి రావాలి అనుకుంటే పలానా పార్టీకి ఓటెయ్యిరి, లేకపోతే మంచి జరగాలనుకుంటే మాకు ఓటెయ్యిరి అని. ఇప్పుడు గతంలో కూడా జనరల్ ఎలక్షన్స్లో కూడా హైదరాబాద్లో ఉన్న ఓటర్లు ఒక రకమైన తీర్పిచ్చిర్రు, జిల్లాలలో ఉండే ఓటర్లు ఒక రకమైనటువంటి తీర్పిచ్చిర్రు. ఎందుకంటే హైదరాబాద్లో ఉన్న ఓటర్లు అందరూ కూడా ఆ డెవలప్మెంట్ని కావచ్చు ఇంకొకటి చూసిర్రు. కాబట్టి హైదరాబాద్లో మొత్తం బీఆర్ఎస్ పార్టీ గెలిచింది ఎమ్మెల్యేలు, మిగతా జిల్లాలలో మొత్తం కాంగ్రెస్ పార్టీ గెలిచినా కూడా హైదరాబాద్లో మొత్తం బీఆర్ఎస్ పార్టీనే గెలిచింది. ఎందుకంటే వాళ్ళ డెవలప్మెంట్ని ఇక్కడ ఉన్నటువంటి దాన్ని అంతటిని కూడా చూసిర్రు కాబట్టి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీని గెలిపించారు. ఇప్పుడు జరుగుతున్న ఉప ఎన్నిక కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేదే, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే చనిపోతే జరుగుతున్నటువంటి ఎన్నిక. సో అంతటి కీలకమైనటువంటి దాంట్లో జరుగుతున్న ఎన్నికలలో హైడ్రా అనేది మేజర్ రోల్ పోషించబోతుంది ఈ ఎన్నికల్లో అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది మనకి. ఒక ఎజెండాని బీఆర్ఎస్ పార్టీ సెట్ చేసింది, ఆ ఎజెండా హైడ్రానే. ఇప్పుడు ఎన్నికలలో ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఎజెండా ఏముంటుంది అంటే హైడ్రా అనేది మెయిన్ ఎజెండాగా మారే అవకాశమే కనిపిస్తుంది. సరే కాంగ్రెస్ పార్టీ ఏ ఎజెండాతో పోతుంది, ఎందుకంటే 20 నెలలలో వాళ్ళు చేసింది ఏమీ లేదు కాబట్టి ఇప్పుడు ఎన్నికలప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు పోయి ఏమని ఓట్లు అడగాలి, ఏం అడుగుతారు, కాంగ్రెస్ ఏ ఎజెండాతో ముందుకు పోబోతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ఎందుకంటే ఊర్లలో చూస్తున్నాం మనం ఇప్పటికీ 20 నెలలలో వాళ్ళు ఇస్తామన్నా ఏ హామీని నెరవేర్చలే, ఏమీ చెయ్యలేదు అనేది లోకల్ బాడీ ఎన్నికలు జరిగితే కనుక మేమేందో చూపిస్తామని జనాలందరూ మాట్లాడేది మనం ఇప్పటికీ చూస్తున్నాం. ఆ లోకల్ బాడీ ఎన్నికలు జరుగుతాయా లేదా అనేది కూడా అర్థమైతలేదు. ఎందుకంటే పరిస్థితి అట్లుంది. మొత్తం యూరియా కోసం ఊర్లలో ఎట్లా మాట్లాడుతున్నారు, రైతులందరూ ఎట్లా తిరగబడుతున్నారు అనేది కూడా మనం చూస్తున్నాం. సో ఇట్లాంటి టైంలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ ఎజెండాతో ఎన్నికలకు పోబోతోంది అనేది కీలకంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకైతే జనాలు కూడా హైడ్రా అనేది ఎజెండాగానే ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక జరగబోతోంది అనేది మనకి చూస్తున్నటువంటి పరిణామాలను బట్టి అన్నింటినీ చూస్తే మనకు అర్థమవుతుంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో హైడ్రా అనేది మేజర్ ఎజెండాగా మారబోతోంది.